పార్లమెంట్ అమరావతిని కాపాడింది ఈ పార్లమెంట్. 5 కోట్ల ఆంధ్రుల్ని కాపాడింది ఈ పార్లమెంట్. దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకి సపోర్ట్ చేశాయి కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని కదిలించే అవకాశం లేదని అనుకోవచ్చు. 100%. మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి. మొత్తం భారతదేశం 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, జై అమరావతి అన్నారు. ఇంకెవ్వరూ రాజధానిని తాకదు. నాకు డౌట్ వచ్చింది. నేను ప్రెస్ మీట్ పెడితే నేనే కష్టపడ్డాను, నేనే బిల్ తీసుకొచ్చాను పార్లమెంట్కి చెప్తాడేమో అనుకున్నా. ఎందుకంటే క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉందండి, అదొక జబ్బండి ఆయనకి. మీరు చూస్తే ఆస్లర్ మిత్తల్ ప్లాంట్ విషయంలో ఏమన్నాడైనా ఇప్పటికీ వేరే రాష్ట్రానికి కమిట్ అయ్యాడు. లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అబద్ధం చెప్తున్నాడు అన్నాడు. ప్రెస్ మీట్స్లో చెప్పాడు నా గురించి, నా పేరుని ప్రస్తావిస్తాను. అదే వ్యక్తి కరెక్ట్గా ఫౌండేషన్ తర్వాత నేనే మాట్లాడాను, డావోస్ నేనే తీసుకొచ్చానంటే ఇంకేమన్నాలండి ఆయన్ని. సో ఆయన ఇంకా అధికారంలోకి రాడు, ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. గతంలో అంటే ఒక్క ఛాన్స్ అని ఆయన కోరారు, ఒకే చూద్దామని ప్రజలు ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలే స్వయంగా చూశారు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దొంగ కేసులు పెట్టారో ప్రజలే అనుభవించారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా చాలా అవసరం. మీరు గుజరాత్ చూడండి, ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉంది కనుకనే గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. ఒరిస్సాలో కూడా గతంలో అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు మీరు చూడండి, 22 నెలలు 21 మంత్స్ 21 నెల 21 మంత్స్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఎవరిని ఊహించారు? ఇక్కడ ఉన్నాం మనం, ఎవరన్నా ఊహించామా? కాగ్నిసెంట్, గూగుల్, టీసీఎస్, ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చాం, ఏసీలు తయారు చేసే కంపెనీలు తీసుకొచ్చాం, వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని రాబోతున్నాయి. ఎవరిని ఊహించామా? కానీ ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ బాబు. ఇప్పుడు ఒక మాట అంటాను, ఆయన వైజాగ్లో ఉండేదానికి ఇల్లు కట్టేదానికి ప్రయత్నించాడు, అది సరిగా పూర్తి చేయలేకపోయాడు. ఒక ఇల్లు పూర్తి చేయలేకపోయాడండి ఈయనేం చేయగలుగుతాడు? ఆయన 5 సంవత్సరాలు ఒక రోడ్ అనేసాడా? ఓకే, చలో రోడ్ అంటే మరి హై ఎక్స్పెక్టేషన్ ఆయనకి, మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సిసిడి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. కనీసం గుంటలు పూడ్చాడు ఆయన. 5 సంవత్సరాలు రోడ్డు పైన పడిన గుంట పూడ్చాడా? అరే గుంటలు పూడ్చలేనివాడు ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటే ఎవడు నమ్ముతాడు? దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్లాన్, ప్లాన్ ఏ, అది ప్లాన్ అమరావతి, నో చేంజ్. అదిగా ఇద్దరే అడుగుతున్నారు అన్ని క్వశ్చన్స్, ఎవరు అడగట్లేదా? కానీ పార్లమెంట్ వేదిక ఇన్ని రాజకీయ పార్టీలు మద్దతు వస్తాయని వాళ్ళు నిలబడటం, మాట్లాడిన విధానం కానీ అన్ని పార్టీలు మీరు అది ఎక్స్పెక్ట్ చేశారు? ఇన్ని రాజకీయ పార్టీలు మనకి దీనికి మద్దతుగా ఉంటాయి అమరావతి అనేటువంటి అంశాన్ని. నో, ఆ క్రెడిట్ మొత్తం ఎన్డీఏ పార్లమెంట్ పార్టీకి ఇవ్వాలి. కృష్ణ ఉన్నారు, హరీష్ ఉన్నారు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు, పెమ్మసాని గారు ఉన్నారు, మిగతా సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా వాళ్ళకున్న రిలేషన్స్తో ప్రతి పార్టీతో వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలీదు అమరావతి రైతులు పడిన కష్టం, వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు చాలామందికి తెలియదు. వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి మాట్లాడి చైతన్యం తీసుకొచ్చారు, పార్లమెంట్లో చైతన్యం తీసుకొచ్చారు. బహుశా ఏ ఇష్యూలో కూడా ఇంత చైతన్యం రాలా. ప్రాబ్లీ అమరావతి ఇస్ ద ఫస్ట్ అండ్ ప్రాబ్లీ ద ఓన్లీ. మొత్తం చైతన్యం తీసుకొచ్చారు. ఒకే ఒక పార్టీ, దౌర్భాగ్య స్థితి అని ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది, అది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పార్టీ, వాళ్ళు వాకౌట్ చేశారు. కానీ భారతదేశం మొత్తం మాకు అండగా నిలబడి, అందుకని ఐ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద పార్లమెంటరీ పార్టీ. మా ఎంపీలు అందరూ చాలా కష్టపడ్డారు. ఇది మీరు ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచుతారు సార్. నేను ఒకటే చెప్పా గౌరవ ప్రధానమంత్రి గారు, సార్ ఈరోజు అమరావతి రైతులు హాయిగా పడుకోగలుగుతున్నారు, మీ కృషి వల్ల మీరు మమ్మల్ని ఇట్లా ప్రోత్సహించారు కనుక మేము అన్ని బిల్ క్లియర్ చేసి అన్ని చేయగలిగాం. దానికి
5 కోట్ల ఆంధ్రుల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు ఇస్తున్న సహకారం వల్ల అమరావతి, పోలవరం, గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక ప్రాజెక్టులు కూడా చేయగలుగుతున్నాం. అంటే ఆయన ఒకటేనారు, వ్యక్తులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ వ్యవస్థ శాశ్వతం. ఆ వ్యవస్థని మనం ముందరికి పటిష్టంగా తీసుకెళ్ళాలి. మారుతున్నప్పుడు వ్యవస్థలు దెబ్బతింటే దేశం దెబ్బతింటుంది, అది కరెక్ట్ కాదు అని చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది.